ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ దేవుడికి నమస్కరించి ఈరోజు అంతా బాగుండాలి అని చెప్పుకొని మన రోజును మొదలు పెడితే ఆ రోజు పాజిటివ్గా మన పనులు స్టార్ట్ చేయాలండి. ప్రతిరోజు కొంత సమయం దేవుడికి కేటాయించాలండి. అది మన నమ్మకం కావచ్చు, భక్తి కావచ్చు. ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. నేను రోజు నిత్య దీపారాధన చేసుకుంటానండి. ఏదైనా మనకి అడ్డు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు దీపారాధన మాత్రం నేను వదిలిపెట్టను. హోమ్ మేకింగ్ అంటే అంత ఈజీ కాదండి. అది ఒక సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. రోజు అదే పని. మన ఆడవాళ్ళకి ఇంటి పని ఎంత చేసినా ఇంకా ఏదో ఒకటి అయినా సరే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటి పని చకచకా అవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలండి. మనం రేపు ఏమి చెయ్యాలనే ప్లానింగ్ కూడా ముందే చేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆడవాళ్ళకి 40 వచ్చాయి అంటే వారి ఆరోగ్యం పైన ఎంతో కేర్ తీసుకోవాలండి. 24 గంటలు పనిచేసే మనకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెటబాలిజం రేటు నెమ్మదిస్తుందండి. హార్మోన్ల సమతుల్యత కూడా తగ్గుతుంది. మహిళలకే కాదండి, పురుషులకు కూడా 40 దాటిన తర్వాత ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా 40 దాటిన మహిళలకు విటమిన్ డి చాలా అవసరం అండి. అది మనకు ఉచితంగా వస్తుంది సూర్యుని నుంచి. ఎండలో 10 నిమిషాలు నిలబడితే చాలండి, విటమిన్ డి మనకి వస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలండి. బద్ధకం అనేది మనకి కనిపించే అతిపెద్ద శత్రువు. బద్ధకం మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవాలండి. మనం ఏ పని చేసినా ఆ పనిని ఇష్టంగా, ప్రేమగా చేస్తే అది మనకు ఎంతో ఈజీగా అయిపోతుందండి. అలాగే మిమ్మల్ని కొంచెం మోటివేషన్ చేసే మాటలు కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. నిజంగా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కడికి పోరండి, మన దగ్గరే ఉంటారు. మనం వారి మీద కోపపడినా, అలిగినా వాళ్ళు మనతోనే ఉంటారు. ఎవరైతే మీకు విలువనివ్వరో వారి దగ్గర ఉండకండి. వారి దగ్గర ఉంటే మన విలువను మనమే పోగొట్టుకుంటాము. సందర్భాన్ని బట్టి మనం కొన్ని చోట్ల మౌనంగా ఉంటే మంచిదండి. అవసరమైనప్పుడు మనం తప్పకుండా మాట్లాడాలండి. మంచితనం అనేది ఉండాలండి. అది ఎక్కువగా ఉంటే దాన్ని అవతల వాళ్ళు చులకనగా చూస్తారు. నా పనులన్నీ పూర్తయిన తర్వాత నేను ఇంట్లోనే టైలరింగ్ చేస్తానండి. పిరికితనం ఉండకూడదండి. మనం ఏ పనైనా చేయగలం అని గట్టిగా అనుకుంటే అది లేట్ అయినా సరే చేయగలుగుతాము అని నేను అనుకుంటానండి. నేను కొంతమందిని గమనించానండి. ఎగ్జాంపుల్ చెబుతాను. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, అవతలి వాళ్ళు కష్టపడి పనిచేసి రూపాయి సంపాదిస్తే అది వారి దగ్గర రూపాయి ఉందని ఏడుస్తారండి. అలా ఎందుకు వాళ్ళు ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. నవ్వుతూ మాట్లాడటం కూడా తప్పేనండి కొంతమంది దగ్గర. అది కూడా అనుకుంటారు, ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడిస్తే వాళ్ళకి ఏ కష్టాలు లేవు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. మనిషి అన్న తర్వాత కష్టం లేకుండా ఎవరూ ఉండరండి. ఉంటే వాళ్ళు మనుషులే కాదు, దేవుళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ఎవరినైనా నెగిటివ్గా చూడటం మానేసేయండి. వాళ్ళను మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి దూరంగా ఉండటమే చాలా మంచిది. అలాగే చాలామంది పొదుపు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారండి. సేవింగ్స్ అనేవి ఇప్పటి రోజుల్లో చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధ ప్రభావంతో అన్ని ఖర్చులు పెరుగుతున్నాయండి. అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. మనం ఎంత చిన్న పని చేసినా కానీ ఆ పనిలో నుంచి వచ్చే డబ్బులు
కొంచెమైనా సరే పొదుపు చేయాలండి. కొంతమంది బట్టలు కొంటారండి. కొనవచ్చు. అదే పనిగా తీసుకుంటారండి కొంతమంది. ఆన్‌లైన్ షాపింగు బాగా చేస్తుంటారు. నాకు బట్టల విషయంలో ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోవటం అసలు ఇష్టం ఉండదండి. నేను తీసుకోవటం చాలా తక్కువ. అలాగే షాపింగ్ కూడా చాలా తక్కువగా చేస్తానండి. మనకి ఎక్కువ ఖర్చులు అయ్యేది ఈ షాపింగ్‌లోనేనండి. మనకి ఏది అవసరమో అది ఒక పేపర్ మీద రాసుకొని షాపింగ్‌కి వెళ్తే అదే తీసుకుంటామండి. అలాగే ఈవినింగ్ పిల్లలొచ్చే టయానికి ఏదో ఒక స్నాక్ చేయటం మంచిదండి. అలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే నూనె వస్తువులు కూడా ఎక్కువ వాడకూడదండి. ఎప్పుడు డీప్ ఫ్రైలు అంత మంచివి కాదు. అప్పుడప్పుడు మనం హెల్తీగా కూడా ఫ్రూట్స్ పిల్లలకి పెట్టవచ్చు. వాళ్ళు కాలేజీ నుంచి గానీ, స్కూల్ నుంచి గానీ వచ్చే టయానికి మనం హెల్తీగా ఫ్రూట్స్ ఇస్తే చాలా మంచిదండి. హెల్తీ స్నాక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. బయట ఫుడ్ అనేది పిల్లలకి అస్సలు అలవాటు చేయకూడదండి. అది మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టాలి. మనం రోజు న్యూస్‌లో అన్నీ కల్తీ ఫుడ్లు చూస్తుంటేనే చాలా బాధగా ఉంటుందండి. భయంగా కూడా ఉంటుంది బయట ఫుడ్ తినాలన్నా కానీ. బయట ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిదండి. ఇప్పుడు సమ్మర్ కదండీ! ఇంట్లోనే మనం పిల్లలకి బటర్ మిల్కు, నిమ్మరసం అలా చేసి ఇంట్లోనే ఇస్తే చాలా మంచిదండి. బయట కూల్ డ్రింక్ జోలికి వెళ్ళకండి. అవి చాలా ప్రమాదం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఈ వీడియో ద్వారా నేను మీకు మంచి మోటివేషన్ మాటలు చెప్పాననుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.